ములుగు జిల్లా గోవిందరావుపేటలో పూరి గుడిసెల పైకప్పులు లేచిపోయాయి. కన్నాయిగూడెంలో 3 ఏళ్ల కప్పులు ఎగిరిపడడంతో బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. అటు మహబూబాబాద్ జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షంతో కరెంటు సరఫరాకు ఆటంకం ఏర్పడింది. జిల్లాలోని పలు మండలాల్లో విద్యుత్తు నిలిచిపోవడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. తొర్రూరు మండలంలోని అరిపిరాల, అమర్సింగ్ తండా, పెద్దదుబ్బ తండాల్లో రాత్రి కురిసిన భారీ వర్షం, గాలి దుమారాలకు వరి నేల కొరిగింది. మొక్కజొన్న పడిపోయి రైతులకు తీవ్ర నష్టం జరిగింది. చేతికి అందిన పంట నేలపాలు కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. అప్పులు చేసి పండించిన పంటలు అకాల వర్షాలకు నాశనం అవుతున్నాయని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి తమకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. పంట ఊరి పొలం నాశనం అయిపోయింది సార్. మొక్కజొన్న సార్ చేతిలో వచ్చే పంట ఓరి 2 ఎకరాల ఓరి 1 ఎకరం మొక్కజొన్న నాశనం అయిపోయింది సార్. మీకు దండం పెడతా సార్. అప్పులు తెచ్చి అన్ని అప్పులే సార్. చేతికి వచ్చిన పంట అంతా నాశనం అయిపోయింది సార్. అమర్సింగ్ తండా, నా పేరు బాలాజీ. పంట ఆగమైపోయింది. గాలి దుమారాలకు వరి చేను, మొక్కజొన్న చేను మొత్తం ఆగమైపోయింది సార్. గవర్నమెంటే కొంచెం మాకు సాయం చేయాలని కోరుతున్నాం సార్. మాకు ఏం పెట్టుబడులకు చాలా నష్టం అయిపోయింది. గవర్నమెంటే మాకు భరించాలని కోరుతున్నాం.